చిన్న వయసు నుండే ప్రీతికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని పట్టుదలగా ఉంది. ప్రీతికి ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రీతి ఇంట్లో పెద్ద కూతురు. వీళ్ళది ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. ప్రీతి తండ్రి రంగనాథ్ తన ముగ్గురు కూతుర్లని, కొడుకుని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాడు. ప్రీతి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని పట్టుదలతో పెళ్లి కూడా చేసుకోకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ప్రీతికి 25 సంవత్సరాలు. వాళ్ళ ఊర్లో ఆడపిల్లకు 18 సంవత్సరాలకే పెళ్లి చేస్తారు. తన కోసం తన ఇద్దరి చెల్లెళ్ళకి పెళ్లికి ఆటంకం అవ్వకూడదు అని ప్రీతి మంచి సంబంధాలు వస్తే తన చెల్లెళ్ళకి పెళ్లి చేయమని తన తల్లిదండ్రులకు చెప్పింది. ప్రీతి పెద్ద చెల్లెలు సుకన్యకి మంచి సంబంధం రావడంతో పెళ్లి చేశాడు రంగనాథం. ఇక మూడవ కూతురికి కూడా ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అప్పుడు కూడా ప్రీతి పెళ్లికి నిరాకరించడంతో మూడవ కూతురికి వివాహం చేశాడు రంగనాథం. 25 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెద్ద కూతురికి పెళ్లి చేయలేదని బంధువులు, ఇరుగు పొరుగు అందరూ 4 రకాలుగా రంగనాథంని, తన భార్యని మాటలు అనేవారు. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్ళు చేశాడు రంగనాథం. కానీ పెద్ద కూతురు ప్రీతికి పెళ్లి చేయలేదని బాధపడుతున్నాడు. అయినా ప్రీతి ఇంకా పెళ్లికి నిరాకరిస్తూనే ఉంది. అవసరమైతే తమ్ముడికి కూడా మంచి సంబంధం వస్తే పెళ్లి చేయండి. నేను నా లక్ష్యాన్ని సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంది ప్రీతి. ప్రీతి తమ్ముడు ఉదయ్కి కూడా ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. కానీ అమ్మాయి తరపు బంధువులు పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఉంది. ఇంత వయసు వచ్చినా కూడా మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయలేదు. తను ఇక్కడే ఉంటుంది. తన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఆ తర్వాత మీ అబ్బాయి మీద పడుతుంది. ముందు తనకి పెళ్లి చేస్తేనే మేము ఈ సంబంధానికి ఒప్పుకుంటాము అన్నారు. అప్పుడు కూడా ప్రీతి పెద్దగా పట్టించుకోలేదు. అలా ఆ సంబంధం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 6 నెలలకి ఇంకొక పెళ్లి సంబంధం కూడా వచ్చింది ఉదయ్కి. ఇప్పుడు కూడా అమ్మాయి తరపు బంధువులు ఇంట్లో ఆడబడుచు ఉంటే మేము పెళ్లికి సిద్ధంగా లేము అని అన్నారు. అయితే ఆ అమ్మాయికి పెళ్లి చేయండి, లేదా మా పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు. ప్రతి సంబంధం ప్రీతి వల్లే వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని ప్రీతి కూడా చాలా బాధపడింది. అప్పుడు రంగనాథం ప్రీతితో మాట్లాడాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ తమ్ముడికి కూడా పెళ్లి జరుగుతుంది. మా ఇద్దరి ఆరోగ్యాలు క్షీణించకముందే మేము మీ ఇద్దరి పెళ్లిళ్ళు కూడా చేయాలి అనుకుంటున్నాము. నువ్వు ఇప్పుడు పెళ్లికి సిద్ధం అవ్వాల్సిందే. ప్రీతి నీకోసం నేను ఎన్నో సంవత్సరాలు నీకు పెళ్లి చేయకుండా ఆగాను. కానీ ఇప్పుడు నీ తమ్ముడికి కూడా పెళ్లి సంబంధం వెనక్కి వెళ్ళిపోతే ఇక నీ తమ్ముడికి పెళ్లి సంబంధం ఎక్కడం చాలా కష్టం. నీ తమ్ముడికి పెళ్లి లేకుండా జీవితాంతం ఉండకూడదు అంటే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒక సంబంధం పోయింది అంటే మరో సంబంధం రావడమే చాలా కష్టం. అలాంటిది నీ తమ్ముడికి ఇంకో సంబంధం కూడా వచ్చింది. ఇప్పుడు నీ నిర్ణయం పైనే నీ తమ్ముడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ పెళ్లి చేశాకే నీ తమ్ముడికి పెళ్లి చేస్తాను అని చెప్పాడు రంగనాథం. ప్రీతి తల్లి కూడా ప్రీతికి నచ్చచెప్పింది. అసలే మా ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. నీకు పెళ్లి చేస్తే మాకు ఒక బరువు బాధ్యత తీరుతాయి. ఇంత వయసొచ్చినా కూతురికి పెళ్లి చేయడం లేదు అని అందరూ 4 మాటలు అంటున్నారు మమ్మల్ని. నీకోసం అందరితో మాటలు పడ్డాము. కానీ ఇప్పుడు నీ వల్ల నీ తమ్ముడికి పెళ్లి జరగదు అంటే మేము తట్టుకోలేము. దయచేసి పెళ్లికి ఒప్పుకోమని చెప్పింది సుజాత. ప్రీతి బాగా ఆలోచించి సరే అమ్మా, మీ ఇష్టం, మీకు నచ్చినట్టే నాకు పెళ్లి చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ప్రీతి. ఉదయ్కి వచ్చిన సంబంధాన్ని రంగనాథం హోల్లోనే పెట్టాడు. నా కూతురు పెళ్లి చేశాక నా కొడుకు పెళ్లి కూడా చేస్తాను అని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా సరే అని చెప్పారు. అప్పుడు ప్రీతికి పెళ్లి సంబంధం కోసం చూశారు. అబ్బాయి విదేశాల్లో ఉంటాడు. సంబంధాల కోసం చూస్తున్నారు. ఒక వారం రోజుల్లో వస్తాడు. పెళ్లి మాత్రం 15 రోజుల్లోనే చేయాలి అని ఒక కండిషన్ పెట్టాడు అబ్బాయి మేనమామ. ఈ సంబంధం మీకు ఓకేనా అని అడిగాడు పెళ్లిళ్ళ పేరయ్య. రంగనాథం కూడా ప్రీతికి త్వరగా పెళ్లి జరిగితే ఉదయ్కి కూడా పెళ్లి చేయొచ్చు అని అనుకున్నాడు. ఇక వెంటనే ప్రీతికి పెళ్లి ఖాయం చేశారు. పెళ్లికొడుకు శౌర్య అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. మంచి కుటుంబం అని చెప్పాడు బ్రోకర్. ప్రీతి పెళ్లికి ఒప్పుకున్న సంతోషంలో రంగనాథం ఈ సంబంధం ఖాయం చేశారు. ఘనంగా ప్రీతి, శౌర్యల పెళ్లి చేశాడు రంగనాథం.
పెళ్ళైన తర్వాత శౌర్య వారం రోజులకే అర్జెంట్ పని ఉందని చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు. ప్రీతిని ఇక్కడికి వచ్చి తాను తీసుకుని వెళ్ళలేనని కూడా చెప్పాడు. ప్రీతిని తన తమ్ముడు పెళ్ళైన తర్వాత నేను టికెట్ బుక్ చేసి నీకు అన్ని డీటెయిల్స్ పెడతాను, అప్పుడు నువ్వు అమెరికాకు రావాలి అని చెప్పాడు శౌర్య. ప్రీతి కూడా సరే అని ఒప్పుకుంది. పెళ్ళైన వారం రోజులకే శౌర్య అమెరికా వెళ్ళిపోయాడు. ప్రీతి పెళ్ళైన 2 నెలల తర్వాత తన తమ్ముడు ఉదయ్ పెళ్లి ముహూర్తం పెట్టారు. ఇంట్లో అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. 2 నెలల తర్వాత ఉదయ్ పెళ్లి కూడా ఘనంగా జరిగింది. రంగనాథ్ సుజాత దంపతులు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొడుకు పెళ్లి కోసం కూతురు కూడా పెళ్లి చేసుకుందని. ప్రీతి దగ్గర శౌర్య ఫోన్ నెంబర్ లేదు. శౌర్య ఫోన్ చేస్తాను అని చెప్పాడు. ప్రీతికి శౌర్య ఒకసారి మాత్రమే ఫోన్ చేశాడు. అది కూడా ఇంటర్నెట్ కాల్ మాత్రమే చేశాడు. తన తమ్ముడు పెళ్లి జరిగింది, అయినా ఇంతవరకు ఒక ఫోన్ కూడా రాలేదు. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి రంగనాథ్ శౌర్య తల్లితో అలాగే మేనమామతో మాట్లాడటానికి తన అన్నయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. శౌర్య ఇంతవరకు ప్రీతిని తీసుకుని వెళ్ళడానికి ఫోన్ కూడా చేయలేదు అని చెప్పాడు రంగనాథ్. శౌర్య తన తల్లితో మేనమామతో కూడా నెల రోజుల నుంచి ఫోన్లో మాట్లాడడం లేదు అని చెప్పారు. రంగనాథంకి వాళ్ళు చెప్పిన సమాధానంతో కోపం వచ్చింది. రంగనాథం, సుందరయ్య ఇద్దరూ శౌర్య మేనమామని గట్టిగా నిలదీశారు. వాళ్ళు చెప్పిన సమాధానం విని వీళ్ళకి మతిపోయింది. శౌర్య మా కోసమే ఇండియాకి వచ్చాడు. మేము చూసిన ఈ పెళ్లి చేసుకున్నాడు. తను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకోలేదు. శౌర్య అమెరికాలోని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మాకు కూడా మొన్నీ మధ్య తెలిసింది. శౌర్య ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవడం లేదు అని, మేమే మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి శౌర్యాని ఇక్కడికి పిలిపించాము. నా ఆరోగ్యం బాగుండటం లేదు, నీ పెళ్లి చూడాలన్నది నా కోరిక, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని తల్లి మీనాక్షి శౌర్య దగ్గర మాట తీసుకుంది. మా చెల్లెలు మీనాక్షి కోసం తన ఆరోగ్యం బాగలేదని చెప్పాం. అప్పుడే శౌర్య మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రీతిని అమెరికా ఎప్పుడు తీసుకుని వెళ్తావు అని మేము ఎన్నోసార్లు అడిగిన తర్వాతే శౌర్య మాకు ఈ నిజాన్ని చెప్పాడు. శౌర్య చేసిన పనికి మేము ఏం చేయాలో మాకు కూడా అర్థం కావటం లేదు అని అన్నారు మీనాక్షి, ప్రకాష్. శౌర్య మేనమామ మాటలు విన్న తర్వాత రంగనాథం కుప్పకూలిపోయాడు. పెళ్లి వద్దని చెప్పినా నేనే బలవంతం చేసి నా కూతురి గొంతు కోశాను అని బోరున విలపించాడు రంగనాథం. తన అన్నయ్య రంగనాథంకి ధైర్యం చెప్పాడు. ఎలాగో అబ్బాయి అమెరికాలోనే ఉన్నాడు అని అందరికీ తెలుసు. ఈ నిజాన్ని ప్రీతికి ఒక్కదానికే చెప్తాం. ప్రీతికి రంగనాథం ఫోన్ చేసి శౌర్య వాళ్ళ మేనమామ ఇంటికి రమ్మని చెప్తాడు. ప్రీతి వెంటనే బయలుదేరి ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శౌర్య చేసిన అన్యాయంకి తల్లి మీనాక్షి, మేనమామ ప్రకాష్ ఇద్దరూ ప్రీతిని క్షమాపణలు కోరారు. ప్రీతికి అసలు ఏమీ అర్థం కాలేదు. అసలు మీరు మీ అబ్బాయికి పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకుని నాతో పెళ్లి చేయాల్సింది. నాకసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. అయినా నేను నా తల్లిదండ్రుల కోసం, నా కుటుంబం కోసం పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ పెళ్లి కూడా నిలబడలేదు అని ప్రీతి బాధపడింది. ప్రీతిని తండ్రి రంగనాథం క్షమించమని వేడుకున్నాడు. నీ గొంతు కోశాను ప్రీతి, నువ్వు వద్దన్నా నేను నీకు పెళ్లి చేశాను అని బోరున విలపించాడు రంగనాథం. శౌర్య చేసిన పనికి ప్రీతి బాధపడకుండా ధైర్యంగా ఉంది. తండ్రికి కూడా ధైర్యం చెప్పింది. శౌర్య విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అన్నాడు ప్రీతి పెదనాన్న. మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, నీ గురించి తెలిస్తే బాధపడుతుంది. ఈ విషయం బయటకు వస్తే అందరూ బాధపడతారు. కాబట్టి నువ్వు మనోధైర్యంగా ఉండాలి, మీ నాన్నకు ధైర్యం చెప్తూ ఉండాలి అని అన్నాడు సుందరయ్య. నువ్వు మళ్ళీ నీ చదువుపై దృష్టి పెట్టు, నీ లక్ష్యాన్ని చేరుకో అన్నాడు సుందరయ్య. ప్రీతి మౌనంగానే తల ఊపింది, సరే అన్నట్టుగా. శౌర్య మనసు మారితే నిన్ను అమెరికాకి తీసుకుని వెళ్తాడు అని చెప్పింది మీనాక్షి. కానీ ప్రీతి మాత్రం అది జరగదు అని సమాధానం చెప్పింది. ఒకసారి మోసపోయాను, మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పింది. నేను ఇక్కడ నా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడే ఉంటాను. నా తల్లిదండ్రులు గర్వపడేలా ఒక మంచి పొజిషన్లో ఉంటాను అని చెప్పింది ప్రీతి. రంగనాథంకి, సుందరయ్యకి ప్రీతి మాటల్లో కొంత ఊరట కలిగింది. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. రంగనాథం బాధపడుతూ ఉంటాడు, కానీ ప్రీతి తన తండ్రికి ధైర్యం చూపుతూనే ఉంది.
తన బాధని బయటపడకుండా చూసుకుంది. శౌర్య అమెరికాలోనే ఉన్నట్లుగా, ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా తన తల్లికి చెప్పేది. శౌర్య ప్రీతిని ఇక్కడే చదువుకోమని చెప్పాడు అని తల్లికి చెప్పింది. అందుకుగాను తను చదువుకోవటానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పింది. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత ప్రీతి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. కూతురు పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత తండ్రి రంగనాథం చాలా సంతోషించాడు. ప్రీతి ఆశయం నెరవేరింది. ప్రీతి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత 1 సంవత్సరానికి తన భర్త శౌర్య తనకి ద్రోహం చేశాడని ఆ విషయం అందరికీ తెలిసింది. ప్రీతి తన తల్లికి కూడా ధైర్యం చెప్పింది. నేను ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. నా జీవితం ఇలా ఉండనివ్వండి. నాకు పెళ్లి మొదటి నుంచి ఇష్టం లేదు. ఆ దేవుడు నాకు పెళ్లి కరెక్ట్ కాదు అని ఇలా చేశాడు అనుకుంటా. మీరు ఎవరూ నా గురించి చింతించకండి. నాకు జరిగిన అన్యాయంకి నేను బాధపడటం లేదు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను నా ఆశయానికి నెరవేర్చుకున్నాను. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నాను. నన్ను ఇలా సంతోషంగా ఉండనివ్వండి. మీరు బెంగ పెట్టుకోవద్దు అని తన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది ప్రీతి. ప్రీతి మనోధైర్యానికి చూసి తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధైర్యంగా ఉన్నారు. అలా ప్రీతికి భర్త అన్యాయం చేసినా కూడా బాధపడి కుమిలిపోకుండా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. ప్రీతి పెళ్లి చేసుకోకుండా 2 అమ్మాయిలను దత్తత తీసుకుని పెంచుతుంది.